హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జబర్దస్త్ గడ్డం నవీన్ గారు. చాలా విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? సూపర్ అండి, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? ఫైన్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. అందరికి ప్రేక్షక దేవులందరికీ కూడా నమస్తే అండి. బాగున్నారు కదా అందరు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. అసలు జబర్దస్త్కి వెళ్ళాలంటే ఎన్నో లాబింగ్లు చేయాలి, టీమ్ లీడర్స్ తోటి వాళ్ళను మెప్పించాలి, యాక్టింగ్ పరంగా కాకుండా డబ్బుల పరంగా కూడా చేయాలి అని చెప్పేసి అనే వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? అవన్నీ తప్పులని చెప్తాను. ఎందుకంటే మీకు నిజంగా టాలెంట్, యాక్టింగ్ బాగుంటే డెఫినెట్గా అవకాశం ఇస్తారు. అంటే మేము చేసేటప్పుడు ఎట్లా ఉండేనంటే, మా అభిగారే కానీ ఇంకా వేరే టీం లీడర్ కానీ ఎవ్వరు చాలా మంది గేట్ దూకి లోపలికి వచ్చి అలా ఒక్క అవకాశం చూపెట్టుకుందామని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జబర్దస్త్లో. అలా దూకి వచ్చిన వాళ్ళు ఒక్కసారి అవకాశం చూసి వాళ్ళకి నచ్చిందంటే డెఫినెట్గా పెట్టుకున్న వాళ్ళే ఈ రోజు అందరూ ఆర్టిస్టులే ఉన్నారు జబర్దస్త్లో. డబ్బులు గిబ్బులు అనేవి వేస్ట్ మాటలు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, వేయడానికి మన దగ్గర ఉన్నాయి, ఏం లేవు. టాలెంట్ ఉంటే మాత్రం 100% వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, కోయారే కోయి కోయి అని ఒక పాట వచ్చింది. ఆయన ఆర్టిస్ట్ కాదు కదా, అదే ఆయన గ్రేట్ పాస్టర్. ఆయన పాట ఈరోజు ఫేమస్ అయింది. ఒక చిన్న టాలెంట్ కనబడ్డది, పిలిచారు, పెట్టుకున్నారు, అంతే. టాలెంట్ ఉంటే పిలుస్తారు, అది తప్పు. మీకు ఎలా వచ్చింది అవకాశం?